హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నాటి నివి. సో ఈరోజైతే ఒక టెంపుల్కి వెళ్ళాను. అది మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉంది, రామనవారి జాతర. ఇది మాత్రం చాలా బాగుంది. లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాను మా అమ్మాయి తోటి. సో ఇక్కడ మాత్రం మెట్లు ఒక 10 to 20 ఉంటాయి. ఎక్కడానికి చాలా కష్టం, బట్ దేవుడి కోసం దర్శించుకోవడానికి వెళ్ళాలి పైకి. సో ఇట్ ఈస్ సో నైస్. అండ్ టెంపుల్ కూడా బయట నుంచి చాలా బాగా అనిపిస్తుంది పైన. సో యాక్చువల్లీ మేము ట్రావెలింగ్ చేస్తున్నప్పుడే చిన్నగా ఒక ఊర్లాగా కనిపిస్తుంది. కాకపోతే ఇది మాత్రం టెంపుల్ పెద్దది, సేమ్ ఒక ఇల్లు లాగా ఉంది. అది వచ్చేసి గుడియే. సో ఇక్కడ టెంపుల్ స్టార్ట్ ఇక్కడ నుంచి. ఇక్కడ వైట్గా కనిపిస్తుంది, అదే టెంపుల్ లాగా. అక్కడ కొబ్బరికాయలు కొట్టి అట్లా అగరబత్తులు వెలిగించేస్తారు కదా, అట్లా. సో లెట్స్ గో. అండ్ యాక్చువల్లీ లోపల అది దేవుడి దగ్గర వీడియో తీద్దామంటే కెమెరా నాట్ అలౌడెడ్, అందుకే తీయట్లేదు. ఇక్కడ అందరు మొక్కుకొని కొబ్బరికాయలు అవన్నీ కొట్టేస్తారు. ఇక్కడ యాక్చువల్లీ రెడ్గా కుంకుమ లాస్ట్ ఇయర్ నుంచి ఉంది కాబట్టి అది పెట్టి ఇట్లా కారింది మొత్తం రెడ్ కలరు. కాకపోతే చాలా బాగానే ఉంది. అది పాతది కాబట్టి అలా ఉంది. ఇక్కడ కొబ్బరికాయలు అగరబత్తులు అలా పెట్టేసాము, మేము కూడా పెట్టేసాము. సో మామయ్య వీడియో తీస్తున్నాడు, ప్లస్ మొక్కుకుంటున్నాడు కూడా. ఇది మా తాతయ్య, వెనకాల నేను, అందరికీ తెలుసు. సో ఇక్కడ చెట్లు చాలా బాగున్నాయి, ఎంత క్యూట్గా ఉన్నాయి. ప్లస్ అక్కడ నుంచి వచ్చే గాలి అందరికి ఇలా వస్తుంది ఫేస్ పైన. ప్లస్ ప్రదక్షిణలు చేస్తున్నాం, అది మాత్రం చాలా బాగుంది. గాలి చాలా బాగా వస్తుంది యాక్చువల్లీ. అండ్ వచ్చేసి ఒక ఊరులానే ఉంది టెంపుల్స్ చుట్టూ. అంటే టెంపుల్ అంటే ఇదే, అంటే అక్కడ ఉన్నాయి కాబట్టి టెంపుల్స్ అన్నారు. సో టెంపుల్ చుట్టూ చెట్లే, లైక్ ఒక ఇల్లు లాగా. చెట్లు మాత్రం చాలా బాగున్నాయి. సో ఇప్పుడు వెళ్తున్నాము దర్శించుకోవడానికి. ఇంకొక తిరుగుతూ అయిపోతుంది. సో ఇక్కడ చాలామంది మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న వాళ్ళందరూ వస్తారు ఇక్కడ కంపల్సరీ, ఎందుకో విజిట్ అవుతారు. నేను కూడా కోర్స్ ఇది ఇలా ఉన్నా కూడా జాతర కరీంనగర్ నుంచి వచ్చి కంపల్సరీ విజిట్ అయితే మళ్ళీ వెళ్తారనమాట. ఈవెన్ స్కూల్ ఉన్నా కూడా, స్కూల్ ఉన్న 2-3 hours ముందే వచ్చి వెళ్ళిపోతా. నాకు అంత ఇష్టం అసలు ఈ గుడి అంటే. సో లెట్స్ గో. 3 ప్రదక్షిణాలు ఇస్తున్నాం. సో మా తాతయ్య వెనకాల నేను వెళ్తున్నా, మా బాబాయ్య వీడియో తీసుకుంటూ నా వెనకాల వస్తున్నాడు. సో ఫాస్ట్గా వెళ్తున్నా. అండ్ అది ఎట్లుంది ఫ్లోర్, అసలు చాలా వేడి ఉందని ఫాస్ట్గా ఉరుకుతున్నా. ఒక్కొక్కరిని అన్నీ చూస్తున్నారు. సో ఇక్కడ హనుమాన్ ఐడల్ ఉంది, స్టాచ్యూ లాగా, దేవుడిది గుడి, అంటే అదేమంటారు, ఒక ఐడల్ లాగా ఉందన్నమాట. సో హనుమాన్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టెంపుల్ కన్నా ఇదే విజిట్ అయిదామంటే ఫస్ట్ మా మామయ్య అన్నాడు అక్కడికి వెళ్దాం, దాని తర్వాత ఇక్కడికి వద్దామంటే ఫస్ట్ నాకు హనుమాన్ ఎంతకో బాగా ఇష్టం, బికాస్ స్ట్రాంగ్ అండ్ బ్రేవ్. ఇది ఇక్కడ అందరు ఫొటోస్ సెల్ఫీస్ తీసుకుంటారు, నేను మాత్రం కంపల్సరీ తీసుకుంటా. సో ఇక్కడ హనుమాన్ది ఉంది, ప్లస్ ఇక్కడ మా ఊరు చాలా బాగుంది, పల్లెటూరు ఎంత బాగుంది. మంచిగా అది ఫోకస్ అవుతూ ఉంటుంది, జూమ్ చేసి ఇట్లా బాగా కనిపిస్తూ ఉంటుంది. సో హౌ ఇట్ ఈస్ సో నైస్. సో ఇక్కడ హనుమాన్ది, మళ్ళీ ఇక్కడ జస్ట్ వీడియో తీస్తున్నా. సో ఇక్కడ అందరూ స్వాములు ఉన్నారు, ప్లస్ ఊరి కూడా చెట్లు కూడా చాలా బాగున్నాయి మంచిగా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.